కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఏటీఎంగా మార్చుకుందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 1,00,000 కోట్లు నీళ్లలో కొట్టుకుపోయాయని చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. 2 రాష్ట్రాలతో కేంద్రం ఆటలాడుతోందని ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు. కూలింది 2 పిల్లర్లేనని, రాద్ధాంతం దేనికని అన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రాజ్యసభలో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించారు తెలంగాణ నేతలు. విభజన చట్టంలో భాగంగా 1,47,000 కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు జరగలేదన్నారు ఎంపీ రేణుకా చౌదరి. 2 రాష్ట్రాలతో కేంద్రం ఆటలాడుతోందన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ కూడా ఇవ్వలేదన్నారు. రాజకీయ అవసరాలకు ఏపీకి విభజన హామీలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారని మండిపడ్డారు. 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. Unclear power purchase agreement between Telangana and NTPC. The railway coach factory promised to Telangana has not materialized despite 100 times paperwork has been submitted, but it doesn't happen because we are not in coordination with the BJP there, sir. Andhra is. So hopefully after all that at least they get some benefits which I don't see anywhere in the near future. రాజధాని అమరావతిపై రాజ్యసభ చర్చలో కిషన్ రెడ్డి వర్సెస్ సురేష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణమన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. కేంద్రం పైసా సహాయం చేయకపోయినా ప్రాజెక్టు కట్టామని చెప్పారు. 2 పిల్లర్లు కూలినంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం కూలినట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 1,00,000 కోట్లు నీళ్లలో కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంగా మార్చుకుందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల సొమ్ముతో ప్రాజెక్టు కట్టారని, కేసీఆర్ సొంత పైసలతో కాదని సురేష్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. कांग्रेस गवर्नमेंट का इनएफिशिएंसी से जो नुकसान हुआ वो एक ही बैरेज का और उस बैरेज में सिर्फ 2 पिलर गिर गए थे सर. उसका रिपेयरिंग कॉस्ट सिर्फ 300 करोड़ है और वो हटा के आप कहते हैं काग रिपोर्ट में आया है उसके द्वारा कोई फायदा नहीं हुआ है. आज बोल रहे 1 पैसा किधर से नहीं लिए, किधर से लाए? छपा है क्या दुबई से छपा के लाकर केसीआर ने कोई डैम बनाया क्या? वो जनता का पैसा है, किसका घर का नहीं है, केसीआर का घर का नहीं है. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1,200 మంది బలిదానాలు చేసుకున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ అవినీతిపై ప్రజలు విసుగు చెందడంతోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు. తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసేటువంటి విభజన చట్టంలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు నేతలు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. ఇప్పటికైనా విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలని అన్నారు.